అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి కెవి సుమలత గారి కథ చరిత్ర మెచ్చిన లకుమాదేవి వినబోతున్నారు. దుర్భేద్యమైన కొండవీటి దుర్గాన్ని చూస్తుంటే అసమాన ప్రతిభ, ధైర్య సాహసాలకు ప్రతీకలైన నిలయాలుగా కనిపిస్తుంటాయి. అక్కడ ఏ శిలను తాకినా ఓ చరిత్ర చెప్తుంది. ఇప్పటికీ అక్కడ స్వార్థరహిత ప్రేమకు నిర్వచనమైన ప్రేమమయి లకుమాదేవి పాదమంజీరాలు శ్రావ్యంగా వీణులని తాకుతున్నట్లే ఉంటుంది. అప్పుడే వీక్షకుడి మనసులో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఎవరి లకుమ? ఏమా కథ? అది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. ఈనాటి ప్రేమకు ఆనాటి ప్రేమకు ఉన్న భిన్నత చదవాల్సిందే. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం దానిని ఆశ్రయించుకున్న సామంతరాజులు, సేనానాయకులు స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు. అటువంటి వాటిలో కమ్మ రాజ్యాలు, రెడ్డి రాజ్యాలు, వెలమ ప్రభువుల రాజ్యాలు ముఖ్యమైనవి. రెడ్డి రాజులు ముఖ్యంగా అద్దంకి, కొండవీడు, రాజమహేంద్రవరం, కందుకూరు ప్రాంతాలలో క్రీస్తు శకం 1324 నుండి దాదాపు 1425 వరకు రాజ్యం చేశారు. వారి రాజ్యం ఉత్తరాన కర్నూలు జిల్లా నుండి విశాఖపట్నం వరకు, దక్షిణాన నెల్లూరు వరకు విస్తరించింది. కొండవీడు గుంటూరు జిల్లాలో ప్రసిద్ధికెక్కిన దుర్గం. దీని చుట్టుకొలత సుమారు 30 మైళ్ళు ఉంటుంది. పర్వతాగ్రమే సుమారు 2.5 మైళ్ళ వరకు ఉంటుంది. పర్వతాగ్రంలో మొత్తం 50 దుర్గాల వరకు ఉన్నాయి. ఆనాటి కొండవీడు ఈనాడు గ్రామంగా మారింది. రెడ్డి రాజులలో చివరి రాజు కుమారగిరి రెడ్డి విద్యావంతుడు. ఆయన బావమరిది కాటయ్య వేమారెడ్డి మంత్రిగా వ్యవహరించేవాడు. కుమారగిరి రెడ్డి క్రీస్తు శకం 1386 నుండి 1402 వరకు కొండవీడు రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రసిక ప్రభువు. ఆయనను ధర్మవేముడని కూడా పిలిచేవారు. కుమారగిరి వేదపారాయణం చేసిన పండితుడు. ఆయన కవుల కవిత్వాన్ని మెచ్చి అనేక పారితోషికాలు బహూకరించేవారు. ఆయనకు నాట్యమంటే వల్లమాలిన ప్రాణం. అంతేకాదు, సంగీత నాట్య శాస్త్రాల్లో కూడా మంచి ప్రావీణ్యం ఉండేది. ఆయన ఆస్థానంలో నాట్యాంగనలకు స్థానం కల్పించి నిత్యం నాట్య వినోదం కల్పించేవాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఆస్థానం కళలకు పుట్టినిల్లుగా ఉండేది. సరిగ్గా చెప్పాలంటే విజయనగరంలో కృష్ణదేవరాయల ఆస్థానంలో వసంతోత్సవాలు ఎంతటి వైభవంగా జరిగేవో అలాగే జరిగేవి. ఆ సమయంలో రాజ్యం 4 పక్కల నుండి కవుల్ని, గాయకులను, వాద్యకారులను ఆహ్వానించి మహావైభవంగా వసంతోత్సవం ముగించేవారు. ఆయన వసంతరాజీయం అనే గ్రంథాన్ని రచించారు. వసంతోత్సవం జరుగుతున్న రోజుల్లో ఆస్థానానికి కొత్త నర్తకి వస్తోందని కొలువులోని వారందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనుకున్న సమయం రానే వచ్చింది. చెంపకు చారెడేసి కళ్ళు, కోటేరేసినట్లున్న సంపెంగలాంటి ముక్కు, దొండపండులాంటి ఎర్రని అధరాలు, మిలమిలా మెరిసే పసిమి ఛాయతో రాయంచలా నడుస్తూ ఒక చక్కదనాల చుక్క వచ్చింది. కళ్ళు తిప్పుకోలేని ఆ అందాల రాశిని అందరూ అబ్బురంగా చూశారు. ప్రభు, ఈ అమ్మాయి పేరు లకుమాదేవి. ఈమె బాపట్ల వేణుగోపాలస్వామి ఆలయంలోని దేవదాసి, పల్లెమ కుమార్తె. మీ కొలువులో ఆమెకు స్థానం కల్పించమని పల్లెమ అభ్యర్థనగా తెలియచేస్తున్నాము అంది ఆస్థాన నర్తకి. మొదటి చూపులోనే లకుమ కుమారగిరి మనసు దోచుకుంది. తక్షణం ఆయన కాదనకుండా లకుమ నాట్య ప్రదర్శనకు ఆదేశం ఇచ్చాడు. లకుమ అందచందాల్లోనే కాదు, నాట్యంలో కూడా నేర్పరి. తన అభినయ చాతుర్యంతో, ఒంపు సొంపులతో ఆస్థానంలో సామంతాది మహాజనుల సమక్షంలో తన నాట్యంతో అందరినీ ముగ్ధులను చేసింది. భేష్ భేష్ లకుమ, అద్భుతమైన నాట్యం చేశావు అంటూ సభాజనుల కరతాళ ధ్వనులతో నీరాజనాలు పలికారు. లకుమ వినయంగా అందరికీ అంజలి ఘటించింది. తొలి నాట్య ప్రదర్శనతోనే కుమారగిరికి లకుమ అంటే వల్లమాలిన అభిమానం ఏర్పడింది. వెంటనే ఆయన మెడలో పచ్చలు పొదిగిన ముత్యాల హారం తీసి ఆమెకు బహూకరించాడు.
ఆమె శిరస్సు వంచి ఆయనకు పాదాభివందనం చేసింది. రాజుగారిని చూసిన ఘడియలోనే లకుమ మనసు లయ తప్పింది. ఆమెలో ప్రేమ బీజం మొలకెత్తింది. కాని అందుకు తనకు అర్హత లేదని గ్రహించి తనను తాను సంభాళించుకుంది. అది మొదలు ప్రతినిత్యం లకుమ నాట్యం చేస్తూ ఆస్థానానికి నూతన శోభను చేకూరుస్తుంది. ఆమె నటనా కౌశలానికి ప్రశంసల జల్లు కురుస్తుంది. ప్రభువు ఆమెను అభినందిస్తూ విశేషంగా ధనం, ఆభరణాలు కానుకగా అందిస్తున్నాడు. లకుమ భగవంతుడు సృష్టించిన అత్యంత సుందరమైన అతివ. ఆమె తన నృత్య ప్రదర్శనలతో, అంగ సౌష్ఠవంతో, వయ్యారపు నడకలతో, వివిధ నాట్య భంగిమలతో అజంతా శిల్ప సుందరిలా కుమారగిరిని, ఆస్థాన ప్రేక్షకులను ముగ్ధులను చేస్తుంది. లకుమ సహజంగా ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి. మృదు మధురమైన సున్నిత మనస్కురాలు. రాజుగారు చూపించే అభిమానం చూసి అతడి పైన ప్రేమకు మారుగా అమితమైన గౌరవాన్ని పెంచుకుంటుంది. ఆయన ఇచ్చే కానుకలు తన స్వంతం కోసం వాడుకోకుండా ఉదారంగా పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తుంది. ఆమె దాన ధర్మాలు ఎవరి మెప్పు కోసమో కాకుండా స్వచ్ఛమైన మనసుతో చేస్తుంది. కుమారగిరిరెడ్డి రాను రాను లకుమాదేవి అందచందాలకు పరవశుడవుతున్నాడు. కాలం గడిచే కొద్దీ ఆమె నాట్య కౌశలానికి ప్రభావితుడై విపరీతమైన ఆకర్షణకు లోనవుతున్నాడు. సభా కార్యక్రమాలను కూడా పట్టించుకునే స్థితిలో లేనంతగా లకుమ ఆయన మనసులో స్థానం ఆక్రమించుకుంది. ప్రభు, ఎప్పుడూ చలాకీగా ఉండే తమరు ఈ మధ్య అన్యమనస్కంగా ఉంటున్నారు. అభ్యంతరం లేకపోతే కారణం తెలపగలరా? అంది మహారాణి. కారణం చెప్పడానికి రాజు సంకోచించడం చూసి రాణి బలవంతం చేసింది. మహారాణి, నేను చెప్పిన పిదప ఈ విషయం గురించి మీరు బాధపడతారు. కాని నా మనసు పరాధీనమైపోయింది. మన ఆస్థానంలోకి వచ్చిన నూతన నర్తకి లకుమాదేవి రూపం, నాట్యం నాలో చెరగని ముద్ర వేసుకున్నాయి. నా మనసు మరే విషయాల మీద లగ్నం కావడం లేదు దిగులుగా అన్నాడు కుమారగిరిరెడ్డి. ప్రభు, ఇందులో బాధపడ్డానికేముంది? మీరంతగా చింతా మనస్కులవ్వవలసిన అవసరం లేదు. లకుమాదేవిని ఆస్థాన నాట్యకర్తగా నియమించి నాట్యమందిరంలో ఉండే విధంగా ఏర్పాట్లు చేయండి. మీ సంతోషం కన్నా నాకు కావలసింది మరేముంది? వినయంగానే అంది మహారాణి. ఆ మాటలతో మహారాజు ముఖం వికసించింది. మీ సహృదయతకు ఎనలేని కృతజ్ఞతలు అంటూ రాణిగారి చేతులు పట్టుకుని అన్నాడు మహారాజు. రాణిగారు చెప్పినట్లే లకుమాదేవిని ఆస్థాన నర్తకిగా నియమించాడు మహారాజు. మహారాజు అనుగ్రహానికి పాత్రురాలైనందుకు లకుమ ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. ఆయన హృదయంలో స్థానమిచ్చి ఆహ్వానించగానే అనురాగంతో ఆయనను అల్లుకుపోయింది. ఆమె ప్రేమకు, అందానికి దాసోహమైన రాజు ఆమె నాట్యమందిరంలోనే ఆమెతో ఉండిపోవడం మొదలుపెట్టాడు. రాణిగారి గురించి, పిల్లల సంగతి, రాజ్య పరిపాలనా విషయాలు పట్టించుకోవడం మానేశాడు. కుమారగిరి లకుమలకు ప్రత్యేకంగా గృహరాజ దిబ్బ అనే ఆనంద భవనం ఏర్పరచుకున్నారు. అందులో జలక్రీడలు, ఆనందకేళి విలాసాలతో ఆ ప్రేయసీ ప్రియులు సర్వాన్ని మర్చిపోతున్నారు. ఆ ఇద్దరూ వసంతోత్సవంలో కూడా అతి మనోహరంగా విహరిస్తున్నారు. లకుమ మహారాజు తన పట్ల చూపిస్తున్న ప్రేమకు సంతసించిన ఆయన రాజకార్యాలు మానేయడం, భార్యాపిల్లలను పట్టించుకోకపోవడం పట్ల విపరీతమైన బాధ కలిగించాయి. లాలనగా చాలాసార్లు ఆయనకు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. కానీ కుమారగిరిరెడ్డికి మధువు, మగువ, నాట్యమే సర్వస్వం అయిపోయింది. కుమారగిరి అంతఃపురం విడిచి లకుమ నాట్య మందిరంలో స్థిరపడిన తరువాత రాజ్యం అల్లకల్లోలమవడం చూసి మహామంత్రి కాటయ్య వేమారెడ్డి తల్లడిల్లిపోయాడు. అమ్మా, మహారాజుగారు ప్రజాపాలన పట్టించుకోకపోవడంతో అధికారులు బాధ్యత లేకుండా ప్రజలను పీడిస్తున్నారు. పాలన కుంటుపడడం వల్ల ప్రజా సంక్షేమం ఎవరికీ పట్టకుండా పోయింది. ప్రజల ఆలనా పాలన పట్టించుకునే నాథుడే లేకపోయాడు. దొంగతనాలు, అరాచకాలు పెరిగిపోయాయి. న్యాయ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. కరువు కాటకాలతో ప్రజలు మలమల మాడిపోతున్నారు. రక్షణ వ్యవస్థ గాడి తప్పడంతో శత్రురాజులు ఇదే అదనుగా రాజ్యంపై దండెత్తే పన్నాగాలు ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు మహారాజు దృష్టి రాజ్యం వైపుకి మళ్లించవలసిన అవసరం ఎంతైనా ఉంది అంటూ
రాజ్యంలోని అల్లకల్లోల పరిస్థితిని చెల్లెలకి విన్నవించాడు మంత్రి. ఆ మాటలు విన్న మహారాణి మనసు కకావికలమైంది. అన్నగారు, ఇప్పుడు ఆయన లేకుండా మనం రాజ్యం కోసం ఏమీ చేయలేమా? అడిగింది మహారాణి. లేదు రాణిగారు, మహారాజు పాలనపై దృష్టి పెట్టకపోతే అల్లకల్లోలమైన రాజ్యాన్ని మనం కోల్పోయే పరిస్థితి వస్తుంది అంటూ హితవు పలికాడు మహామంత్రి. సరే, మా కర్తవ్యం మేము నెరవేర్చెదము, స్థిరమైన చిత్తంతో అంది మహారాణి. ఈ పరిస్థితికి కారణం ఒకనాడు నేనిచ్చిన సలహాయే. అదే విపరీతమైన ప్రభావం చూపించింది. మహారాజు నన్ను పిల్లలను పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ ప్రజల్ని రాజ్యాన్ని పట్టించుకోకపోవడం భరించరాని నేరం. నా వల్ల జరిగిన తప్పుకి పరిష్కారం కోసం కూడా నేనే పూనుకోవాలి. మనసులో కుమిలిపోయింది మహారాణి. ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచనలతో సతమతమైన మహారాణికి కర్తవ్యం బోధపడింది. మరుసటి రాత్రి 2 జాములు గడిచిన తరువాత ముఖం కనిపించకుండా శాలువా కప్పుకొని లకుమ ఉండే నాట్యమందిరానికి వెళ్ళింది. లకుమాదేవి గారిని ఒంటరిగా రాజుగారికి నిద్రాభంగం కలగకుండా అత్యవసరంగా కలవడానికి ఒక అపరిచితురాలు వచ్చిందని తెలియచేయండి అని చెలికత్తెతో చెప్పింది మహారాణి. చెలికత్తె తెచ్చిన వార్త విన్న వెంటనే, ఇంత రాత్రివేళ వచ్చిందెవరు? గాఢ నిద్ర నుండి లేచి సహాయార్థం కోసం వచ్చేవారు కూర్చునే ప్రదేశంలో ఉన్న మహారాణి దగ్గరకొచ్చింది లకుమ. ఎవరు మీరు? ఇంత రాత్రివేళ నా సహాయాన్ని కోరి వచ్చారంటే అది అత్యవసరమైనదై ఉంటుంది అంది లకుమ. తలపై వేసుకున్న శాలువా తొలగించింది మహారాణి. రాణిని చూసి లకుమ ఆశ్చర్యచకితురాలైంది. వెంటనే వినమ్రతతో పాదాభివందనం చేసింది. లకుమ, మర్యాదలకు ఇది సమయం కాదు. నేను ఒక ప్రశ్నకు నీ నుండి సమాధానం ఆశిస్తున్నాను అంది మహారాణి భుజాలు పట్టుకొని లకుమను లేవనెత్తుతూ. ఆజ్ఞాపించండి మహారాణి అంది లకుమ. ఒక వ్యక్తి శ్రేయస్సు ముఖ్యమా, రాజ్య శ్రేయస్సు ముఖ్యమా? బాగా ఆలోచించి చెప్పు లకుమ అంది మహారాణి. మహారాణి గారి ప్రశ్నలోని ఆంతర్యాన్ని లకుమ వెంటనే గ్రహించింది. ఆమె 2 కళ్ళు నీటితో నిండిపోయాయి. చెక్కిళ్ల మీదకు జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ రాణిగారిని చూసింది. ఆవిడ సమాధానం కోసం ఎదురు చూస్తోంది. మహారాణి, రాజ్య శ్రేయస్సు కన్నా రాజుగారి ప్రేమ కోరుకోవడం పూర్తిగా స్వార్థపూరితం అనిపించుకుంటుంది. ప్రజలు బాగుపడాలంటే రాజుగారి దృష్టి రాజ్యం వైపుకు మళ్ళాలి. చెమరుస్తున్న కళ్లతో అంది లకుమ. లకుమ, తెలివిగలదానవే. నువ్వు నాకు చెల్లెల్లాంటి దానవు. మహారాజు నీతో గడపడం నాకేమీ బాధగా లేదు, కానీ రాజ్యాన్ని, ప్రజలను, పరిపాలనను అశ్రద్ధ చేస్తున్నారనేదే నా బాధ. ఇలాగే పరిస్థితులు కొనసాగితే రాజ్యం మనకు దక్కదు చెల్లి. నీ సాంగత్యంలో ఉన్నంతకాలం ఆయన రాజ్యాన్ని పట్టించుకోరు. కనుక రాజ్యక్షేమం కోసం నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవడం శ్రేయస్కరం. ఇక నీ నిర్ణయాన్ని నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. సన్నటి నీటి పొర కళ్లను కప్పేస్తుండగా అంది మహారాణి. అమ్మా, మీరు నన్ను చెల్లి అనడం నాకు దక్కిన గొప్ప అదృష్టం. రాజుగారికి అనేకసార్లు రాజ్యపాలనపై దృష్టి పెట్టమని మనవి చేశాను. నా మాట ఆయన వినడం లేదమ్మా. నాకు నా సౌఖ్యం కన్నా ప్రజా సంక్షేమమే ముఖ్యం. నేను ఇప్పుడే ఈ రాజ్యం నుంచి వెళ్ళిపోతాను. ఆగకుండా కారిపోతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అంది లకుమ. వెంటనే లకుమను మహారాణి ఆప్యాయంగా కౌగిలించుకొని ఆమె కన్నీటిని తుడుస్తూ, నీకు తగిన ఏర్పాటు చేస్తాను. నీ క్షేమం కూడా నాకు ముఖ్యమే చెల్లి అన్నది. అలాగేనని తలాడించింది లకుమ. భారం దిగి తేలికపడిన మనసుతో అక్కడ నుండి మహారాణి వెళ్ళిపోయింది. లకుమ తన మందిరంలోకి వెళ్ళి మౌనంగా రోదించింది. తనకు దేవుడు ఎందుకింత అందాన్ని, అద్భుత నాట్య కౌశలాన్ని ప్రసాదించాడు? మహారాజు అంతగా ఎందుకు ఆకర్షితుడయ్యాడు? ఆకాశంలో చందమామ లాంటి ఆయన ప్రేమ నాకు లభించింది. అందినట్లే అంది ఇప్పుడు దూరమైపోతుంది. ఇప్పుడు నేను చేయవలసిన కర్తవ్యం ఏమిటి? మనసులో కుమిలిపోతూ బాగా ఏడ్చింది. తెల్లవారుజామున అకస్మాత్తుగా ఆమెకు ఒక ఆలోచన వచ్చి తలారా స్నానం చేసి తెల్లచీర కట్టుకొని నిండు ముత్తైదువుగా అలంకరించుకొని మహారాజుకు ఒక ఉత్తరం రాసింది. తరువాత శయన మందిరంలోకి వెళ్ళి రాజుగారి పాదాల దగ్గర కూర్చుంది.
తెల్లవారింది. మహారాజు నిద్రలేచి ఆమె వైపు ప్రేమపూరితమైన దృక్కులు సారించాడు. లకుమ ఆయన్ని అంతే ప్రేమగా చూసింది. ఆమెలో రేగుతున్న అలజడిని మహారాజు గుర్తించాడు. ప్రియా, నువ్వు అన్యమనస్కంగా కనిపిస్తున్నావు. అలా ఉండడానికి కారణమేమిటి అని లాలనగా అడిగాడు మహారాజు. ఏమీ లేదు ప్రభు, నాకు మీకు ఇష్టమైన రీతిలో నాట్యం చేయాలనుంది. అనుమతి నొసంగండి. ఉబికి వస్తున్న కన్నీటితో అంది లకుమ. అందుకు మా అనుమతి ఎప్పుడూ ఉంటుంది, చిరునవ్వుతో అన్నాడు మహారాజు. లకుమ చేతిలో బాకు పట్టుకొని రకరకాలైన నాట్య భంగిమలతో రాజుగారిని ఆనందపరిచింది. ఆయన కళ్లలో తన పట్ల పొంగిపొరలే ప్రేమను చూస్తూ తృప్తిగా బాకుతో వేగంగా తన గుండెలో పొడుచుకుంది. ఆమె శరీరంలో నుండి రక్తం ఎగజిమ్మి రాజుగారిని ఆప్యాయంగా తాకింది. అప్పుడు కానీ రాజుగారి నిద్రమత్తు వదల్లేదు. ఆయన ఒక్కుదుటున లేచి కిందకు వాలిపోతున్న లకుమను పట్టుకొని రోదిస్తూ ఒళ్ళోకి తీసుకున్నాడు. లకుమా, ఏమిటి ఘోరం? ఎందుకింత పనిచేశావు ప్రియా? నీవు లేని ఈ లోకంలో నేనెలా ఉండగలను? నీకు ప్రేమను పంచితే నాకు భరించరాని శోకాన్ని ప్రసాదిస్తున్నావు. ఆవేదనతో అల్లాడిపోతున్నాడు మహారాజు. మహారాజా, మీరు సాధారణ వ్యక్తిలాగా మాట్లాడకూడదు. ప్రజానురంజకంగా రాజ్యాన్ని పాలించండి అంటూ రాజుగారి చేతిలో ఉత్తరం పెట్టి ఆయన ఒడిలోనే ప్రాణాలు వదిలింది లకుమ. మహారాజు బావురుమని ఏడుస్తూ చేతిలో ఉన్న ఉత్తరం తెరిచి చదివాడు. మహారాజా, ఒక వ్యక్తి ప్రేమను పొందడం కన్నా రాజ్యక్షేమం ముఖ్యం. నేను భౌతికంగా మీకు దూరమైన పురజనుల యోగక్షేమాలలో, రాజ్య ప్రగతిలో మీకు కనిపిస్తుంటాను. నేను రాజ్యాన్ని పట్టించుకోకపోవడం తప్పని ఎన్నిసార్లు చెప్పినా మీరు నిర్లక్ష్యం చేశారు. నేనున్నంతకాలం మీరు నన్ను వదిలి వెళ్లరని నాకు తెలుసు. ఇకనైనా ప్రజల సంక్షేమం కోసం పాటుపడండి. నా గుర్తుగా కర్పూర సుగంధాన్ని నిత్యం ధరించండి. ఎన్ని జన్మలకైనా మీ పాదదాసిగానే జన్మించాలని భగవంతుణ్ణి కోరుకుంటాను. నా ప్రాణమా, ఇక మిమ్మల్ని వదిలి వెళ్లేందుకు అనుమతి ఇయ్యండి. లేఖలోని సారాంశాన్ని కన్నీళ్లతో చూపు మసకబారుతుండగా చదివాడు మహారాజు. ఇదంతా తాను ప్రజాపాలన అశ్రద్ధ చేయడం వల్లనే జరిగింది. లకుమ ప్రాణాలను తీసుకోవడానికి పరోక్షంగా తానే కారణం అని గ్రహించాడు. అప్పటికే లకుమ మరణ వార్త తెలిసిన మహారాణి పరుగు పరుగున అక్కడికొచ్చింది. లకుమ రాజుగారు మెచ్చిన ప్రేయసి. తను భోగాలు కావాలనుకుంటే రాజుగారికి జరిగిన విషయాలన్నీ తెలపొచ్చు. కాని ఆమె ప్రజల క్షేమం, రాజ్యపాలన కోసం ప్రాణత్యాగానికి ఉడికట్టింది. రాజుకి దూరంగా మనుగడ సాగించలేక, ప్రేమను పరిత్యజించలేక ఇటువంటి నిర్ణయం తీసుకుంది. మనసులో అనుకుంటూ లకుమను ఎంతగానో ప్రశంసించింది మహారాణి. మహారాజు దంపతులు లకుమకు కన్నీళ్లతో ఘన నివాళి అర్పించారు. ఆమె ప్రాణత్యాగం గురించిన వార్త తెలిసిన ప్రజలందరూ వేనోళ్ల పొగిడారు. ఆమెను వారి గుండెల్లో దేవతగా పదిలపరుచుకున్నారు. మహారాజుతో పాటు మహారాణి కూడా ప్రతినిత్యం కర్పూర సుగంధాన్ని ధరించేది. పురవీధుల్లో కూడా కర్పూరం వెదజల్లేవారు. అప్పటి నుండి కుమారగిరిరెడ్డిని కర్పూర వసంతరాయలు అని అందరూ పిలిచేవారు. ఆయనను అలా పిలవడం వెనక లకుమాదేవిని త్యాగానికి ప్రతీకగా భావించి ఆమెకు ఒసగిన గౌరవంగా భావించవచ్చు. అందుకే కాటయ్య వేమన రాసిన శాకుంతలాపాఖ్యానంలో ఇలా ఉదహరించాడు. జయతి మహిమాలోకతీతః కుమారగిరి ప్రభో సదపి లకుమాదేవి యన్య ప్రియానందచ్చ శ్రీప్రియా నవమభినయం నాట్యార్థానం తవోతి సహస్రధా వితరతి బహూనర్థావర్తి వ్రజాయ సహస్రశః. కేవి సుమలత, సుమా కైకాల వంటి పేర్లతో పాఠకులకు చిరపరిచితులైన వీరి పూర్తి పేరు శ్రీమతి కైకాల వెంకట సుమలత. గుడివాడకు చెందిన సుమలత గారు శ్రీ కైకాల వెంకటేశ్వరరావు గారిని వివాహమాడిన తరువాత గృహిణిగా కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. వీరి కథలు ఈనాడు, సాక్షి, ప్రజాశక్తి, వార్త, వెలుగు దర్వాజా, నమస్తే తెలంగాణ, రవళి లాంటి పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
వీరి ఎన్నో సామాజిక కథలు మరియు బాలల కథలు కూడా పత్రికలలో ప్రచురింపబడ్డాయి. స్వాతి పత్రికలో పంచేంద్రియాలు పోటీలో ఒక కథ, అనిల్ అవార్డ్ కథల పోటీలో 2 కథలు సాధారణ ప్రచురణకి ఎంపికయ్యాయి. శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి గారి ట్రస్టు నుండి ఒక పుస్తకం వెలువడింది. నవచేతన నుండి బాలల పుస్తకం రానుంది. ఆంధ్రభూమి, విశాఖ సంస్కృతి, సాహితీ కిరణం, సాహో, ప్రజాశక్తి, రవళి, లీడర్, విశ్వభారత్ పత్రికలలో శతాధిక కవితలు ప్రచురింపబడ్డాయి. వీరు అందుకున్న ప్రత్యేక పురస్కారాలు: సోమేపల్లి వారి జాతీయ స్థాయి పురస్కారం, అక్షరాల తోవా వారి జాతీయ స్థాయి పురస్కారం, మందారం వారి జాతీయ స్థాయి పురస్కారం. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.